శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం. శివరాత్రి నాడు ఒక్కసారైనా ఈశ్వరాలయానికి వెళ్ళి శివశివ అని ఆ ఈశ్వరుడికి అర్చన చేసుకుంటే కనుక మహాపుణ్యాల్ని కలుగజేస్తుంది. అయితే శివరాత్రి రోజుని ఏం చెయ్యాలయ్యా అంటే, చక్కగా నది ఏదైనా ఉంటే కనుక నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేసి ఆ ఈశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుని ఆ రోజుని మన యొక్క శరీరం సహకరిస్తే కనుక ఉపవాసం చేయాలి, నిరాహారంగా ఉండాలి. ఏమైనా పాలని మాత్రమే స్వీకరించి ఉపవాసం చేసి రాత్రి జాగరణ కూడా చేయాలి. చేసి అయితే ఇవన్నీ ఎందుకు చేస్తూ కేవలం చేస్తే ప్రయోజనం ఏంటండి? చేయడం కాదు, ఆ చేస్తున్నంతసేపు కూడా రోజంతా కూడా శివనామస్మరణతోటి ఈశ్వరుడి మీదే మనస్సు పెట్టి మన మనస్సంతా కూడా ఆ ఈశ్వరుడే నింపుకుని ఆ ఈశ్వరారాధన చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే కనుక ఈ జన్మలో మనం చేయగలిగినటువంటి ఒక గొప్ప పుణ్యప్రదమైనటువంటి వ్రతాన్ని ఆచరించినట్టు అవుతుంది. ఆ విధంగా చేసుకుంటే కనుక తరించగలము. అయితే ఏంటంటే, సాధారణంగా ఏదో ఈశ్వరుడి గుడికి వెళ్ళి ఒకసారి శివరాత్రి నాడు దండం పెట్టుకుంటే సమస్తమైన పాపాలు చేసినవన్నీ పోతాయి అంటారు. పోవడమని కాదు, పాప చింతన కలగకుండా ఈశ్వరుడు మన మనస్సుని శుద్ధం చేస్తాడు. అందువలన పాప చింతన లేకుండా భగవంతుడిని ఆరాధన చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాలను మనం పుచ్చుకోవాలి. ఆ విధంగా ఆ శివరాత్రి పర్వదినం నాడు ఎవరైతే నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ రోజంతా శివనామస్మరణతోటి శివ అర్చనతోటి శివ అభిషేకములతోటి కనుక గడిపితే కనుక మహాపుణ్యమైనటువంటి పుణ్యాన్ని కూడా సంపాదించుకున్న వాడు అవుతాడు. ఉత్తరోత్తర అతడికి చక్కగా ఈ పుణ్యం పరలోకంలో ఉపకరిస్తుందని చెబుతూ స్వస్తి.